ఇవాళ ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వ్యూహంతో అమెరికాకి ఏమైనా చోటలు పడుతున్నాయా? ఎందుకంటే గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ తోటి ఇజ్రాయెల్ తన సామ్రాజ్య విస్తరణ వాదాన్ని ప్రాక్టికల్గా నిరూపిస్తూ రావటం అనేది అమెరికా కంగు తినే విషయమే. అంటే ఇది ఒక అంతర్జాతీయ మీడియా చేస్తున్న విశ్లేషణ. దీంట్లో బయాస్డ్గా ఉండే విశ్లేషణలు ఉంటాయి, అన్బయాస్డ్గా ఉండే విశ్లేషణలు ఉంటాయి. బట్ ఆ రెండు రకాల విశ్లేషణల్ని మీ ముందుంచే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఒక అంచనా ఏంటంటే బైబిల్లో పేర్కొన్న గ్రేటర్ ఇజ్రాయెల్ దేవుడు చెప్పిన భూమి, ఆ భూమి అంతా తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. సో ఆధీనంలోకి తెచ్చుకోవటం కోసం ఈరోజు ఇరాన్ యుద్ధాన్ని ఇజ్రాయెల్ చాలా సమర్థవంతంగా తనకు అనుకూలంగా మలుచుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వెరీ ట్రూ అయి ఉండొచ్చు. ఎందుకంటే తనకు అప్పచెప్పిన టాస్క్ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏది ఇరాన్ సుప్రీమోని చంపాలి అనేది ఆ నిర్ణయం జరిగి అది అమలైన తర్వాత చూస్తే కనుక సో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రస్తుతం వేరే మిషన్ మీద ఉంది. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా ఉగ్రవాదుల్ని అణిచివేయటం, వాళ్ళ కమాండర్ని చంపేసింది ఆల్రెడీ. బహుశా ఇరాన్ యుద్ధానికి ట్రంప్ విధించిన గడువు 4 వారాలు. అది పూర్తయ్యే లోపల సగం లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేయచ్చు. దాని మీద ఆధిపత్యం సంపాదించు, ఆక్రమణ అనే పేరు కాకపోయినా ఆధిపత్యం సంపాదించేయచ్చు. అలాగే ఇజ్రాయెల్ మనసులో ఉన్నదేంటి? సిరియా, టర్కీ భూభాగంలో కొంత, ఈజిప్ట్లో కొంత, అది కొంచెం ఇంకా కిందకు విస్తరిస్తే సౌదీ దాకా. అక్కడితో ఆగదు. బైబిల్లో ఏం చెప్పారు